ముందుగా సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. మన గురువు గారైన వంశీ మాస్టర్కి ఆత్మ ప్రణామములు. ఈ ఎకోస్ ఆఫ్ ద సోల్ రచయిత్రి ఎకో బోడెన్ మేడంకి, ఆమెకు సహకరించిన దేవాత్మలకు, శ్రేయోభిలాషులకు, ఇందులో వివరించబడిన ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపులకు కోటి కోటి ఆత్మ ప్రణామములు. అలాగే ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామములు. స్పెషల్ థ్యాంక్స్ టు సునీత మేడం. ఓకే మాస్టర్స్, ఎకోస్ ఆఫ్ ద సోల్ ఇంగ్లీష్ బుక్ ఆత్మానుభవాలు అనే పేరుతో తెలుగులో అనువదించబడింది. ఇందులో రచయిత్రి ఎకో బోడెన్ మేడం యొక్క ఆత్మ యొక్క అనుభవాలను మనం తెలుసుకుంటున్నాం. ప్రీవియస్ పార్ట్లో మనం ఎక్కడి వరకు తెలుసుకున్నామో కొంచెం మనం రివిజన్ చేసుకుందాం. వాళ్ళ సోదరుడి దగ్గరికి ఒక తెల్లని దేవదూత వస్తుంది. ఆమె ఆ అబ్బాయికి గురువుగా ఉండాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఈవు ఓల్సిన్ అనే ఒక ఆధ్యాత్మిక గురువును వీళ్ళు కలవడం, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా అతీంద్రియ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలుసుకోవడం, దాంతో ఎకో మేడం రిజెక్ట్ చేయడం, అంటే తనకి ఒక సాధారణ గృహిణిలాగా భర్త పిల్లలతో బ్రతకాలని ఉంది అని చెప్పడం. కానీ ఆమె లైఫ్ డిజైన్లో ఆమె ఎంతో మందికి హీలింగ్ చేయాలి అనే డిజైన్లో ఉందని తెలుసుకొని తన డిజైన్కి తను యాక్సెప్ట్ చేసి సరెండర్ అవ్వడం. ఆ తర్వాత మార్గదర్శక ఆత్మలు ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించడం, ఆమె అందుకు భయపడి లైట్ వేసుకొని రేడియో ఆన్ చేసుకొని కొంతకాలం ఆమె భయం అనే ఒక బౌండరీ గీసుకొని దేవాత్మలకు కనెక్ట్ అవ్వకుండా ఉండడం. ఆ తరువాత ఏం జరిగితే అది జరిగింది, నా లైఫ్లో నా డిజైన్లో ఏది ఉంటే అది వస్తుందనేసి ఆవిడ ఆ బౌండరీని దాటి ఆ బ్లాక్ని, ఆ భయం అనే బ్లాక్ని రిలీజ్ చేసుకున్న తర్వాత మార్గదర్శక ఆత్మలకు ఆవిడ కనెక్ట్ కావడం, వాళ్ళు అందించే సందేశాలను ఆవిడ ప్రతిదీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏమైతే ఆమెకి బుక్స్ రాయమని చెప్పారో ఆమె చాలా బుక్స్, హ్యాండ్స్ దట్ హీల్, ప్యాషన్ టు హీల్ అంటూ చాలా బుక్స్ ఆవిడ రాయడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు ఆత్మని మాత్రమే కాదు ప్రేతాత్మలను కూడా చూసే శక్తి కలిగి ఉన్నానని తెలుసుకొని తన సోదరుడు మైకేల్ సహాయంతో భూమికి బందీలుగా ఉన్న, ఏవైతే మన బ్రతికి ఉన్నప్పుడు వారికి జ్ఞానం లేకపోవడం వల్ల ఇక్కడే బందీలుగా ఉండిపోతారు, వారందరినీ కూడా ఎర్త్ బాండ్ సోల్స్ అంటారు, వారందరినీ కూడా చక్కగా గైడ్ చేసి పైతలాలకు పంపించడం ఈ పనిలో ఉంటారు తను తన సోదరుడు. ఆ తర్వాత 25 సంవత్సరాల పాటు వారి మార్గదర్శకులు ఆమెకు ప్రాథమిక స్టేజ్ నుంచి హయ్యర్ స్టేజ్ వరకు ఈ అతీంద్రియ శక్తి సామర్థ్యాలను ఎలా పెంపొందించుకోవాలని గైడ్ చేస్తూ ఉంటారు. అలాగే వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా ఆమెకు నేర్పిస్తూ ఉంటారు. ఇది మనం ప్రీవియస్ పార్ట్లో తెలుసుకున్నాం. ఈరోజు పుస్తక పరిణామ క్రమం, అంటే అసలు ఈ బుక్ ఎలా వచ్చింది, ఈ బుక్ ఇందులో ఉన్న జ్ఞానం మనందరికీ అందించబడడం వెనక ఎంత స్ట్రగుల్ అయ్యారు ఎకో మేడం, అసలు ఒక రచయిత్రి ఒక బుక్ను అందించడానికి ఎంత కష్టపడతారనేది మనకి ఇక్కడ తెలుస్తుంది మాస్టర్స్. ఇది మనం తెలుసుకుందాము. అయితే ఈమె ఆత్మనే కాకుండా ప్రేతాత్మను కూడా చూసే శక్తిని కలిగి ఉన్నానని తెలిసిన తర్వాత ఈమె బుక్లో మొదట ఏం చేస్తారంటే ప్రేతాత్మలను ఎలా నిర్మూలించాలి అని రాస్తారట. అంటే మొత్తం కాన్సెప్ట్ అంతా ప్రేతాత్మల గురించి రాస్తారట. మధ్య మధ్యలో అక్కడక్కడ ఆత్మ గురించి, జీవితం పైన ఆత్మ యొక్క దృక్పథం గురించి, అలాగే మరణం, మరణానంతరం తర్వాత జీవితం ఎలా ఉంటుంది, ఇవి కూడా మధ్యలో టచ్ చేశారట. కానీ ఈమె ఎప్పుడైతే ఈ బుక్ని పబ్లిష్ చేద్దామని ప్రచురణకర్తల దగ్గరకు వెళ్తే అక్కడ ఈ ప్రచురణకర్తలు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేవారట. ప్రేతాత్మల గురించి చాలా అద్భుతంగా రాశారు అని వాళ్ళు పొగిడేవారట. కానీ ఎప్పుడు ఏవో ఆటంకాలు వచ్చి ఆ బుక్ అసలు పబ్లిష్ అవ్వలేదట. ఎప్పుడు కూడా అవాంతరాలు వస్తుండేయట. ఆమె రాయడమే కానీ ఆ బుక్ అటకం మీద నుంచి కిందకు దిగలేదట. అప్పుడు ఆమెకి ఏం చేయాలో అస్సలు అర్థం కాక పాలుపోక ఆమె చాలా స్ట్రగుల్ అయ్యేవారట. ఆ టైంలో ఆమెకి మార్గదర్శకులు చెప్పేవారట, నువ్వు ఏమి భయపడవద్దు, బాధపడవద్దు, దేనికైనా సరైన సమయం వస్తుంది, దానికోసం నువ్వు ఓర్పు వహించు అని చెబుతూ ఉండేవారట మార్గదర్శక ఆత్మలు. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మాస్టర్స్, మనం కూడా ఎన్నో చేయాలనుకుంటాం, నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఆ పని ఈ పని అనుకుంటాం. కానీ ఒక్కోసారి ఎలా స్టెప్ వేయాలో మనకు అస్సలు అర్థం కాదు. బయట కొంతమందిని అడుగుతాం, వాళ్ళకి తెలిసింది చెప్తారు, ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ అలా చేయడం కన్నా మనం చక్కగా ధ్యానంలోకి పోయి నిశ్చల స్థితిలో జీరో స్టేజ్లో ఉంటూ మనకి ఎవరినైతే అలర్ట్ చేశారో ఆ మాస్టర్స్కి కనుక మనం కనెక్ట్ అయ్యి వాళ్ళ సందేశాలను మనం వినగలిగితే వాళ్ళు ఇచ్చే సూచనలతోటి మనం చక్కగా ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఆమెకు చెప్తున్నారు, ఓర్పు వహించు, దేనికైనా సరైన సమయం వస్తుంది. ఆ సరైన సమయం వచ్చే వరకు మనది కాని సమయంలో మనం ఓర్పు వహించాలి.
ఎందుకంటే పరిగెత్తి పరిగెత్తి వాళ్ళేదో చేస్తున్నారు, నేనేదో చెయ్యాలని ముందుకెళ్తే మనం ఒకటి చేయకపోతే ఇంకొకటి జరుగుతుంది. కాబట్టి మనది కాని సమయంలో మనం సైలెంట్‌గా ఉండి ఓర్పు వహించాలి. ఆ తర్వాత ఈ బుక్ గురించి తనకొక ఫ్రెండ్ ఉన్నారట. వారెన్ అంగర్ అని. అతనికి కూడా అతీంద్రియ శక్తి సామర్థ్యాలు ఉన్నాయట. అతన్ని అడిగిందంట ఈ బుక్ గురించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఏమైనా హెల్ప్ చేస్తాడేమోనని ఎకో మేడం తన ఫ్రెండ్‌ని అడిగిందట. అడిగినప్పుడు అతను ఆ బుక్ మొత్తం చదివి ఇందులో ఉన్న అంశం అంతా తప్పుగా ఉన్నది. అందువల్ల ఇది పబ్లిష్ అవ్వడం లేదు. దీన్ని కరెక్షన్ చేయడానికి నీకొక స్నేహితురాలు త్వరలోనే నిన్ను కలవబోతోంది అని చెప్పారట. ఎందుకంటే అతనికి కూడా అతీంద్రియ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి జరగబోయేది ముందుగా అతను తెలుసుకొని చెప్పాడనమాట. ఆ తరువాత ఎలాగైనా ఎకో మేడం ఈ పుస్తకాన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈమె అంటే అప్పటికే అంతకుముందు ఈవ్ వోల్సిన్ అనే ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పారు కదా! ఈమెకు ఉన్న అతీంద్రియ శక్తి సామర్థ్యాలు చాలా మందికి నేర్పిస్తారు అనేసి. సో, ఇక్కడ ఆల్రెడీ ఎకో మేడం ఒక ఇన్‌స్టిట్యూట్ పెట్టారనమాట. పెట్టి చాలా మంది విద్యార్థులకు, క్లయింట్స్‌కి ఈ అతీంద్రియ శక్తి సామర్థ్యాలను ఎలా పెంచుకోవాలో అప్పటికే ఆమె నేర్పిస్తూ, ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ బుక్ ముందుకెళ్ళడం లేదు. దీన్ని ఎలాగైనా నేను ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో కొన్ని రోజుల పాటు విద్యార్థులకు, క్లయింట్స్‌కి ఆమె సెలవు ప్రకటించారట. సెలవు ప్రకటించి తర్వాత వాళ్ళందరికీ విద్యార్థులకు చెప్పారట. మీ అందరికీ గనక ఉన్నత లోకాల నుంచి ఏమైనా సందేశాలు వస్తే నాకు చెప్పండి. ఈ బుక్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీకేమైనా సందేశాలొస్తే నాకు చెప్పండి అని విద్యార్థులకు కూడా ఆమె చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరూ కూడా అతీంద్రియ శక్తి సామర్థ్యాల ట్రైనింగ్‌లో ఉన్నారు. ఎప్పుడు ఎవరు నిర్వాణిక బాడీతో కనెక్ట్ అయ్యి ఉంటారో తెలియదు కాబట్టి ఎవరి నుంచైనా ఆ పరమాత్మ నుంచి ఎవరికైనా సందేశం రావచ్చు. అందువల్ల ఆమె విద్యార్థులకు చెప్పారట. ఆ తర్వాత ఆ సెలవు ప్రకటించిన తర్వాత సాయంత్రము శిక్షణా తరగతి నుంచి ఆమె వెళ్తున్నప్పుడు ఆమె సహోద్యోగి అంటే కొలీగ్ అన్నమాట. ఆమె పేరు శ్రేయల్ గెస్రి. అయితే ఈవిడ కలిసిందంట. కలిసినప్పుడు ఆ పుస్తకాన్ని ఎలా పూర్తి చెయ్యాలి అని కొన్ని సలహాలను ఆమె ఇచ్చిందంట ఎకో మేడంకి. అప్పుడు ఎకో మేడంకి అర్థమైందంట. తన ఫ్రెండ్ వారెన్ అంగర్ చెప్పారు కదా! ఈమె కావచ్చు నా బుక్కుని ముందుకు తీసుకెళ్లడానికి సహాయం చేసే స్నేహితురాలు అని ఎకో మేడంకి అప్పుడు అర్థమైందట. అర్థమయ్యి ఆమె సలహా అడిగినప్పుడు ఆమె ఆ బుక్కుని చదివి ఒక వారం రోజుల తర్వాత ఆమె ఎకో మేడంకి ఫోన్ చేసి చెప్పారట. ఏమని అంటే, "ఈ పుస్తకంలో ఉన్న ధాతువు అంతా కూడా తప్పు" అనేసి చెప్పారట. అందువల్లనే ఈ బుక్ ముందుకెళ్ళడం లేదు అని చెప్పగానే అప్పుడు ఈమెకి ఎకో మేడంకి ఆమె అదంతా చెప్పేసరికి నేనేదైతే అనుకున్నానో అదే జరిగిందని ఎకో మేడం చాలా సంతోషించారట. ఒకరోజు ఈ బుక్ గురించి డిస్కస్ చేయడానికని వాళ్ళిద్దరూ ఒక ప్లేస్‌లో కలిశారట. కలిసినప్పుడు ఆవిడ ఎవరైతే శ్రేయల్ గ్రెస్సి వాళ్ళ స్నేహితురాలుందో ఆమె అడిగారట. "నీవు ప్రేతాత్మల గురించి వివరించడం ముఖ్యమా? లేక ఆత్మ గురించి వివరించడం ముఖ్యమా?" అని అడిగారట. ఎందుకంటే ఆ బుక్‌లో అంతా ప్రేతాత్మల గురించే రాశారు కాబట్టి. అడిగినప్పుడు ఎకో మేడం ఏమన్నారంటే, ఆత్మ గురించిన వివరణ ముఖ్యమే కానీ, నా ద్వారా ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాలు అన్నీ ప్రేతాత్మల మీదనే ఎక్కువగా ఉండడంతో, ప్రజలు ఇలాంటి కథలని ఎక్కువ చదవడానికి ఇష్టపడతారు అని అనుకున్నానని చెప్పాను" అని అంటున్నారు. అంటే ప్రజలు ఇవే ఇష్టపడతారని అనుకుంటున్నాను. కానీ ఆత్మ గురించి చెప్పడమే కరెక్టు అని అంటున్నారు. అప్పుడు ఆమేం చెప్పారంటే, ఈ పుస్తకం యొక్క దృష్టి ముఖ్యంగా ఆత్మ యొక్క పరిణామ క్రమం గురించి ఉండాలని, ప్రేతాత్మ కథల గురించి కాదని చెప్పారట. అంటే ఇప్పుడు ప్రేతాత్మల గురించి అందరికీ యూజ్ ఉండదు. ఎవరైతే ఆ ప్రేతాత్మలను నిర్మూలిస్తారో వాళ్ళకే ఆ జ్ఞానం అవసరం. కానీ ఆత్మ యొక్క జ్ఞానం అందరికీ అవసరం. కాబట్టి ఆత్మ యొక్క పరిణామ క్రమం అంటే ఆత్మ ఒక దశ నుండి ఇంకొక దశకు ఎలా ఎవాల్వ్ అవుతూ ఉంది. ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి ఉన్నత స్థితికి ఎలా మారుతుంది. దాని గురించి రాయమని చెప్పారట. అంటే ఇప్పుడు మనము పుట్టినప్పుడు ఒక చిన్న పిల్లోడుంటాడు. పెరిగి పెద్దవాడు ఎలా అవుతాడో ఒక ఆత్మ కూడా పరమాత్మ స్థితికి ఎలా వెళ్తుంది. ఇలా మొత్తం ఒక్కొక్క దశ ఎవాల్వ్ అవుతూ ఉండాలి. అంటే ఆత్మ యొక్క పరిణామ క్రమం గురించి ఉండాలి ఇందులో అని ఆవిడ సలహా ఇచ్చారట. ఆ తర్వాత ఆవిడ బుక్ చదివి అక్కడక్కడ మార్పులు, చేర్పులు అవన్నీ చేసి ఈమె సహాయంతో ఎకో మేడం మొత్తానికి ఈ బుక్‌ని అందరికీ ఉపయోగపడేటట్లుగా అందించారంట. ఆ తర్వాత ఈమె విద్యార్థులకు చిన్న చిన్న కథల రూపంలో జ్ఞానం చెప్తూ ఉండేదట. అయితే వాళ్ళ విద్యార్థులు అన్నారట, "మీరు చెప్పే చిన్న చిన్న కథల రూపంలో అందించే జ్ఞానం చాలా బావుంటుంది" అని అన్నప్పుడు ఈమె అనుకున్నారట. ఎలాగైతే నేను చిన్న చిన్న కథల రూపంలో అందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నానో, ఈ బుక్‌లో కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే బుక్‌లో కూడా ఒక్కొక్క ఆత్మకథ కూడా షార్ట్ స్టోరీస్ రూపంలో మనకి అందించడం జరిగిందట. అంతేకాకుండా ఇందులో అందించబడిన వారి పేర్లను కూడా కొంచెం
గుప్తంగా ఉంచారట. గుప్తంగా ఉంచి సందర్భానుసారం చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది అని ఎక్కువ మేడం మనకి ఇక్కడ షేర్ చేస్తున్నారు. ఆ తర్వాత బుక్ ఎలాగోలా పబ్లిష్ అయింది. అంటే ఇప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది అన్నప్పుడే యూనివర్స్ కూడా పర్మిషన్ ఇస్తుంది. అన్ని రోజులు ఎందుకు ఆగిపోయింది ఆ బుక్ పబ్లిష్ అవ్వడం అంటే, అది ఓన్లీ ప్రేతాత్మల గురించి ఉంది. అందరికీ యూజ్ అవ్వాలన్నప్పుడే యూనివర్స్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ వాళ్ళ స్నేహితురాలి సహాయంతో బుక్ పబ్లిష్ అయితే అయింది. కానీ మళ్ళీ దానికి పేరు పెట్టడం కోసం మళ్ళీ కొంతకాలం ఆగాల్సి వచ్చిందంట. అంటే పేరేం పెట్టాలో కూడా నిర్ణయించలేకపోయారట. అప్పుడు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మార్గదర్శక ఆత్మలు ఏం చెప్పారు ఎక్కువ మేడంకి, దేనికైనా సరైన సమయం వస్తుంది, ఓర్పు వహించమని అన్నారు కదా. సరే మళ్ళీ దీనికి కూడా సరైన సమయం వస్తుంది అనేసి కొంతకాలం ఆగుదామని ఎక్కువ మేడం ఆగారట. అప్పుడు వాళ్ళ స్నేహితురాలైన శ్రేయలకి అట ధ్యాన స్థితిలో ఉండగా మార్గదర్శకుల నుంచి అంటే యూనివర్స్ నుంచి కొన్ని సందేశాలు వచ్చాయట. ఏమని అంటే ఆ బుక్కు ఏ పేరు పెట్టాలి అని కొన్ని సందేశాలు వచ్చాయట. అయితే అవన్నీ ఆమె ఒక చోట రాసుకొని ఉంచి ఎక్కువ మేడంకి చెప్పారట కదా, ఈ బుక్ పేరులో ఫస్ట్ మీ పేరు ఉండాలి, ఆ టైటిల్లో మీ పేరు ఖచ్చితంగా యాడ్ అయి ఉండాలని చెప్పారట. చెప్పినప్పుడు ఎక్కువ మేడం అంట నా పేరు పుస్తకం పేరులోనా, నేను ఎప్పుడూ అలా అనుకోలేదు అనేసి ఆమె ఆలోచనలో పడిపోయారట. అసలు ఆ పేరు ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడిపోయి ఎకోస్ ఆఫ్ ది సోల్ అని అనేసారట శ్రేయల్. అడగగానే అప్పుడు శ్రేయలట తాను అనుకున్న పేరు ఆమెకు గుర్తులేదు, అంటే యూనివర్స్ నుంచి ఏ సందేశాలు వచ్చాయో నాకు గుర్తులేదు కానీ అనేసి మళ్ళీ 2 గంటల తర్వాత ఫోన్ చేసి అవును ఎకోస్ ఆఫ్ ది సోల్ అనే పేరే తనకు ధ్యానంలో వినపడింది అనేసి ఆ పేరుని కన్సిడర్ చేసేసారట. ఎటకేలకి ఆ బుక్కి ఎకో మేడం పేరు మీద ఎకోస్ ఆఫ్ ది సోల్ అనే పేరు వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్స్ నుంచి వచ్చింది ధ్యానంలో. అయితే ఆ పుస్తకానికి ఇక్కడ ఏం ఎక్కువ మేడం అంటే ఆ పుస్తకానికి తన పేరు పెట్టడం చాలా ఆడంబరంగా అనిపించిందంట. ఎందుకంటే ఆవిడ చాలా సింప్లిసిటీ మనిషి అనమాట. ఆడంబరాలు అస్సలు నచ్చవు ఆమెకి. ఆడంబరంగా అనిపించి ఆ విషయం నుంచి బయటపడడానికి నాకు 2 రోజులు పట్టింది అని చెప్తున్నారు ఇక్కడ ఎక్కువ మేడం. కానీ ఆ విషయాన్ని నా మనస్సు నుంచి తీసేయలేకపోయాను. ఆవిడ ఆ విషయమే ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ దేవదూతలు కనెక్ట్ అయ్యి ఇక్కడ ఎకో మేడంకి చెప్పారట. ఏమని అంటే నిఘంటువులో ఎకో అన్న పదానికి అర్థం చూడు నువ్వు అని చెప్పారట ఎకో మేడంకి. నిఘంటువు అంటే డిక్షనరీ. డిక్షనరీలో నీ పేరుకు అర్థం చూడు, మేము ఎందుకు పెట్టమంటున్నామో నీకు తెలుస్తుంది అని అన్నారట. అప్పుడు అందులో నిఘంటువులో అంటే డిక్షనరీలో వెతికితే ఎకో అన్న పదానికి పునరావృతం, పునరాగమనాలు అనే అర్థాలు ఉన్నాయట. పునరావృతం అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వటం. పునరాగమనాలు అంటే మళ్ళీ మళ్ళీ రావడం. అంటే ఈ ఆత్మ చేసే పని ఏంటి? ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరం తీసుకొని అనుభవాల కోసం వస్తూ ఉంటుంది కదా భూమి మీదకి. అంటే ఎకో అనే పదానికి పునరావృతం, పునరాగమనాలు. మళ్ళీ మళ్ళీ ఆత్మ పరిపక్వత పొందే వరకు జన్మలు ఎత్తుతూ అనుభవం మీద అనుభవం గ్రహిస్తూ ఉంటుంది. ఆ పేరు యొక్క అర్థం అదట. అందుకే యూనివర్స్ నుంచి ఈ బుక్కు ఆ పేరే రావాలని వాళ్ళు డిసైడ్ చేశారు. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏ పేరుతో పిలువబడాలో భూమి మీద అది కూడా ఆత్మతలంలో డిసైడ్ చేయబడుతుంది. అంటే మనందరం పేరు కూడా అక్కడే డిసైడ్ చేసుకొని వస్తాం. ఏ పేరుతో మనం పిలువబడాలో ప్రతిదీ అక్కడే డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఎందుకంటే ఎకో మేడం పేరు మీద బుక్ రావాలి, ఆమె చేతి మీద ఒక విశ్వ కార్యం జరగాల్సి ఉంది కాబట్టి ఆవిడ అక్కడ ఆ పేరును డిసైడ్ చేసుకొని వచ్చారు. ఇక ఆ తర్వాత ఈ పుస్తకం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఆత్మ యొక్క పరిణామ క్రమం గురించే వివరించబడిందంట. అంటే ఒక్కొక్క దశ దాటుతూ ఆత్మ ఎలా అనుభవం మీద అనుభవం గడిస్తూ పరిపక్వతకు పొందుతుంది అనేది మొత్తం ఇందులో మనకి వివరించారట. మనలో చాలా మందికి ఉండే ప్రశ్నలకు ఇది సమాధానం ఇస్తుంది. అసలు శరీరంలోకి ఆత్మ ఎప్పుడు ప్రవేశిస్తుంది? ఆత్మ భూమి మీద జన్మించడం వల్ల ఎటువంటి అనుభూతిని పొందుతుంది? భూమి మీద జన్మించినప్పుడు ఆత్మ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? భౌతిక మరణం పట్ల ఆత్మ ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటుంది? భౌతిక మరణం తర్వాత ఆత్మ ఎక్కడకు వెళ్తుంది? భౌతిక మరణానంతరం ఆత్మ యొక్క జీవితం ఎలా ఉంటుంది? అసలు పునర్జన్మ అనేది ఉందా? అంటే ఏమిటి? పునర్జన్మ పట్ల ఆత్మ దృక్పథం ఏమిటి? ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, వీటన్నిటికీ ఇందులో సమాధానం ఆత్మ యొక్క పరిణామ క్రమం గురించి ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉంది అని ఎకో మేడం మనకి చెప్తున్నారు. ఆ తర్వాత మనం కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదు, ఈ శరీరం కన్నా మనం ఎంతో ఉన్నతమైన వాళ్ళం. అంటే మనము ఈ శరీరాన్ని ధరించాం, శరీరం మాత్రమే కాదు మనకు తెలుసు, కానీ ఈ శరీరం కంటే మనం ఎంతో ఉన్నతమైన వాళ్ళమంట. ఆత్మ చాలా ఉన్నతమైనదంట.
ఈ పుస్తకం చదవడం పూర్తి అయిన తరువాత తన పట్ల, ఇతరుల పట్ల ప్రేమ, గౌరవం, అవగాహన మీకు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని అంటున్నారు ఎకో మేడం. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఉన్న జ్ఞానం తెలిసిన తర్వాత మన పట్ల మనకి గౌరవం వస్తుందంట, ఇతరుల పట్ల కూడా ప్రేమ, గౌరవం, ప్రతి ఒక్కరిని మనం అర్థం చేసుకునే స్థాయికి మనం ఎదుగుతామని ఎకో మేడం మనల్ని ఆశిస్తున్నారు మన నుండి. ఇక పుస్తకం ఇలా వచ్చిందనమాట. ఆమె పేరుతో రావడం వెనుక ఆవిడ ఎంత స్ట్రగుల్ అయ్యారు, మార్గదర్శకుల ద్వారా ఆమె హెల్ప్ తీసుకొని ఎలా ఈ బుక్ని రచించి మనకి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఈ రోజు నుంచి మెయిన్ చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ చాప్టర్ ఆత్మ. మానవ శరీరం ఆత్మ యొక్క ప్రతిబింబం. మానవ శరీరం అంటే ఆత్మ యొక్క ప్రతిబింబం. ఎలాగైతే అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం మనకు కనిపిస్తుందో, ఈ ఆత్మ, మానవ శరీరం ఆత్మ యొక్క ప్రతిబింబం అని చెప్తున్నారు. ఆత్మ యొక్క పరిధిలో భూమి మీద జననం, జీవనం, భౌతిక శరీరాన్ని వీడటం, మరణాంతర జీవితం మొదలగు విషయాలను గురించి తెలుసుకునే ముందు అసలు ఆత్మ అంటే ఏమిటి, అది చూడడానికి ఎలా ఉంటుంది, ప్రతి శరీరానికి ఒక ఆత్మ ఉంటుందా, దానికి నాశనం ఉందా అనే ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. అసలు ఆత్మ అంటే ఏమిటి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నారు. భౌతికంగా స్పృశించబడని మనిషిలోని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ అని వెబ్స్టర్ సంబోధించారు. వెబ్స్టర్ అనే ఆధ్యాత్మికవేత్త ఆత్మకి డెఫినేషన్ ఇస్తున్నారు. ఏమనంటే, భౌతికంగా స్పృశించబడని మనిషిలోని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ. అంటే మనం ఆత్మని టచ్ చేయలేం, మన స్పర్శకు అసలు అది అందదు. మనం చూస్తూ ఉంటాం కూడా మూవీస్లో, చనిపోయిన తర్వాత సోల్ బయటకు వస్తుంది, ఆ సోల్లోంచే వెహికల్స్ వెళ్తాయి, మనుషులు వెళ్తారు, కానీ ఎక్కడ టచ్ అవ్వదు. సో మనిషిలోని ఆధ్యాత్మిక భాగమే అది, స్పర్శకు కూడా అందదని ఇక్కడ వెబ్స్టర్ చెప్తున్నారు. ఇక్కడ ఎకో మేడం ఏమంటున్నారంటే, నేను కూడా వెబ్స్టర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఆయన అభిప్రాయానికి మరికొంత వివరణ చేకూర్చి మనలోని మరణం లేని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ అని నేను అంటాను. సో మనలోని మరణం లేని ఆధ్యాత్మిక భాగమే ఆత్మ అంట. అంటే ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు లేదన్న విషయం మనకి తెలుసు. ఆ ఆధ్యాత్మిక భాగమే ఆత్మ, దానిని మనం ఈ చేతులతో స్పృశించలేము అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ సబ్ హెడింగ్ ఆత్మతో నా తొలి పరిచయం. అంటే ఎకో మేడం ఫస్ట్ ఆత్మతో ఆమె పరిచయం గురించి ఇక్కడ మనకు చెప్తున్నారు. 18 అడుగుల ఎత్తు నుంచి తలక్రిందులుగా పడిన ఒక 14 సంవత్సరాల పిల్లవాడికి నేను స్వస్థత చేకూర్చుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా నాకు అసలు ఆత్మ అంటే ఏమిటి అనే విషయంపై అవగాహన కలిగింది. ఆత్మతో అదే నా తొలి పరిచయం. ఆ బాలుడు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. నేను అతని శరీరం ప్రక్కన నిలబడి నా చేతులను అతని ఛాతీ మీద ఉంచి నా ద్వారా స్వస్థత శక్తిని అతడికి అందిస్తున్నాను. ఇంతలో నా వెనుక ఒక మగ గొంతు నా మెదడులో గొంతుకు సంబంధించిన భాగాన్ని సరిచేయండి, నేను మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పింది. అంటే 18 అడుగుల ఎత్తు నుంచి ఒక అబ్బాయి కింద పడ్డాడట, 14 సంవత్సరాల అబ్బాయి. అతను కోమాలో హాస్పిటల్లో ఉన్నాడట. అయితే ఎకో మేడం ఏంటి, ఆమె హ్యాండ్స్ తోటి అందరికీ స్వస్థత చేకూరుస్తుంది కదా. ఆ అబ్బాయికి ఆమె స్వస్థత చేకూరుస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒక మగ గొంతు వెనక నుంచి వినపడిందంట. వినపడి ఏం చెప్తోంది ఆ గొంతు అంటే, నా మెదడులో గొంతుకు సంబంధించిన భాగాన్ని సరిచేయండి. అంటే మెదడుకి గొంతుకి కనెక్షన్ ఉంటుంది కదా, దాన్ని సరిచేయమని ఆ గొంతు చెప్తోందట. పైగా నేను మాట్లాడాలనుకుంటున్నాను అని ఎకో మేడంకి ఆ గొంతు వినిపిస్తోందట. నేను కాస్త భయపడినప్పటికీ వెంటనే నిలదొక్కున్నాను. నాకు తెలిసి ఆ గదిలో నేను తప్ప ఎవరూ లేరు. నేను నిదానంగా వెనక్కి తిరిగి చూడగా ఆ గదికి ఓ మూల ఆ పిల్లవాడి పారదర్శక ప్రతిబింబం కనిపించింది. అంటే అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఎవరిది ఈ గొంతు అనేసి ఫస్ట్ కొంచెం భయపడ్డారట. వెనక్కు తిరిగి చూసేసరికి ఆ కోమాలో ఉన్న ఆ అబ్బాయి యొక్క ఆత్మ ఆ మూలకు నిలబడి ఉందట. ఆ ఆత్మే ఎకో మేడంతో మాట్లాడుతుంది. నేను మాట్లాడాలనుకుంటున్నాను, నాకు గొంతుకు సంబంధించిన భాగాన్ని మెదడులో సరిచేయండి అనేసి ఆ బాలుడి ఆత్మ ఎకో మేడంతో మాట్లాడుతుంది. ఇది ఫస్ట్ ఆత్మని చూడడం, ఆత్మతో తొలి పరిచయం ఎకో మేడం. తాను ఎవరు అని ఆ రూపాన్ని నేను అడిగితే తాను నా ఎదుట నా ద్వారా స్వస్థత పరచబడుతున్న బాలుడి శరీరం యొక్క ఆత్మనని సమాధానం ఇచ్చింది. నేను వింటున్న మాటలు, చూస్తున్న దృశ్యాలు నన్ను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేశాయి. సో ఆ రూపాన్ని అడిగినప్పుడు చెప్పిందట ఆ రూపం, అక్కడ ఎవరైతే పడుకొని కోమాలో ఉన్న బాలుడు ఉన్నాడు కదా, అతని ఆత్మనే నేను అనేసి ఎకో మేడంకి చెప్పగానే ఎకో మేడం ఆశ్చర్యపోయారట. అంతేకాక ఆ రూపం నాతో ఇలా ఆత్మ శరీరం నుంచి బయటకు రావడం సాధారణ విషయమేనని, అలా ఆత్మ బయటకు వచ్చినప్పుడు శరీరానికి ఎంత మాత్రము బాధ కలగదు అని చెప్పింది.
సో ఆ అబ్బాయి ఆత్మ ఏం చెప్తోందంటే, ఇలా ఆత్మ శరీరం నుంచి బయటకు రావడం సర్వసాధారణమైన విషయము. అలా బయటికి వచ్చినప్పుడు శరీరానికి ఎంత మాత్రము కొంచెం కూడా బాధ అనేది కలగదు అని ఆ అబ్బాయి ఆత్మ ఎకో మేడంకి చెప్తుందంట. మళ్ళీ ఆ రూపం నన్ను నా ఎదుట ఉన్న తన దేహం యొక్క గొంతుకు సంబంధించిన మెదడులోని భాగాన్ని స్వస్థత పరచమని కోరి గది నుండి బయటకు ఎగిరిపోయింది. సో సోల్ ఎప్పుడు కూడా నడవదు, ఎగురుకుంటూ ఫ్లై అవుతూ వెళ్తుంది. ఆ అబ్బాయి మళ్ళీ చెప్పాడట, ఏమని అంటే, నా గొంతు భాగాన్ని మీరు స్వస్థత చేకూర్చండి, సరిచెయ్యండి అని చెప్పేసి ఆ సోల్ మళ్ళీ ఎగిరిపోయిందంట. నా ఎదుట ఉన్న బాలుడి శరీరం నిశ్చలంగా ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా నిదానంగా జరుగుతున్నాయి. అతడిని స్వస్థత పరుస్తున్నప్పుడు అక్కడ జరిగిన విషయాలకు సహేతుకమైన వివరణ కోసం నా మనస్సు ప్రయత్నిస్తోంది. ఒక్క క్షణం నేను అక్కడ జరిగినదంతా యథార్థమా లేక నా భ్రమ అని సందేహపడ్డాను. బయటకు వెళ్ళిన ఆ ఆత్మ వెంటనే మళ్ళీ తిరిగి వచ్చి ఆ శరీరంలోనికి పునఃప్రవేశించింది. అప్పుడు నేను ఆ బాలుడి శరీరంలో అంతకు ముందు లేని ఓ జీవశక్తి ప్రవహించడం గమనించాను. అప్పుడు ఆ బాలుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాధారణ స్థితికి చేరి అతని శరీరం కదలటం మొదలుపెట్టింది. అతని శరీరం బాధతో మూలగడం ప్రారంభించింది. అంటే సోల్ లేనప్పుడు ఎలా ఉంటుంది, సోల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ డిఫరెన్స్ మనకి ఎక్కువ మేడం చెప్తున్నారు. సోల్ బయటకు ఎగిరిపోయినప్పుడు అతని శరీరం ఎలా ఉందంటే నిశ్చలంగా ఉందంట, కదలకుండా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చాలా స్లోగా జరుగుతున్నాయంట. అందుకే మనకి వంశీ సార్ కూడా చెప్తా ఉంటారు, పిల్లలు కానీ ఎవరినైనా మీరు లేపాలనుకున్నప్పుడు బాగా గమనించండి, వాళ్ళు కదలకుండా అలా ప్రశాంతంగా నిద్రపోతూ వాళ్ళ బ్రీతు ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్లోగా ఉంటే వాళ్ళని లేపొద్దని చెప్తుంటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ బాడీలో సోల్ ఉండదు, అది ఆత్మలోకంలో విహరిస్తూ అక్కడ జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది. మనం కనుక సడన్ గా గబా వాళ్ళని లేపేశామంటే అది అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి శరీరంలో పడి అది కరెక్ట్ గా సెట్ అవ్వక ఆ రోజంతా కూడా హెడ్ఏక్ చికాగ్గా ఉంటుంది. అందుకే చాలా స్లోగా నిమురుతూ లేపాలి అంటారు. కానీ అసలు ఇక్కడ వాళ్ళని లేపడానికన్నా ముందు మనం చూసుకోవాలి, శరీరం నిశ్చలంగా కదలకుండా ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్లోగా ఉన్నాయంటే అదే మనకి గుర్తు, ఆత్మ బాడీలో లేదు అని. అప్పుడు మనం లేపకుండా ఉండాలి. ఆ తర్వాత ఈమె అసలు ఏం జరుగుతోంది అని అనుకుంటున్నప్పుడు తిరిగి మళ్ళీ ఆ ఆత్మ వచ్చి బాడీలోకి ప్రవేశించిందంట. మరి ఆత్మ బాడీలో ఉంది అని తెలియడానికి ఎలా ఉంటుంది అంటే, సడన్ గా ఉన్నట్టుండి జీవశక్తి ప్రవహించడం గమనించాను. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాధారణ స్థితికి చేరాయి. అంటే మనం జాగృత అవస్థలో మెలకువతో ఉన్నప్పుడు ఎలా ఉందో అలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయంట. అలాగే అతని శరీరం కూడా చిన్నగా కదలడం మొదలుపెట్టిందంట. అక్కడక్కడ కదలికలు ఉన్నాయంట. అలా కదులుతూ నార్మల్గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయంటే సోల్ మన బాడీలో ఉన్నట్టన్నమాట. ఆ తర్వాత అతని శరీరం బాధతో మూలగడం ప్రారంభించింది. నేను అతనితో తన గొంతుకు సంబంధించిన భాగం అతని మెదడులో ఎక్కడ ఉందో నాకు తెలియదని చెప్పాను. అప్పుడు ఆ బాలుడి శరీరం నిశ్చల స్థితిలోనే ఉండగా తన చేతితోనే నుదుటి మీద ఒక భాగాన్ని సూచించింది. సో ఆ అబ్బాయి ఎక్కడ సరి చేయాలా అనేది నుదుటి మీద, ఫోర్ హెడ్ మీద చూపించాడట. ఆ తరువాత నర్స్ ఆ బాలుడి చేయి చూపించిన భాగమే గొంతుకు సంబంధించిన భాగం అని ధృవీకరించింది. నర్స్ కూడా దాన్ని, అతను చూపించిన భాగాన్ని మీరు స్వస్థత చేకూర్చాలని చెప్పారట. నేను ఆ బాలుడి శరీరాన్ని స్వస్థత పరుస్తున్నంత సేపు అతని ఆత్మ శరీరం నుంచి బయటకి వస్తూ తన శరీరానికి ఎక్కడెక్కడ స్వస్థత అవసరమో నాకు తెలియజేస్తూ మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంది. చూడండి, ఆ బాలుడు కోమాలో ఉన్నాడు, ఇక్కడ ఎకో మేడం హీల్ చేస్తా ఉన్నారు. సోల్ బయటకు వస్తుందంట, ఇది ఈ ప్లేస్ లో నాకు మీరు హీల్ చేయండి అని చెప్తుందంట, మళ్ళీ లోపలికి వెళ్తుందంట. అంటే ఆ సోల్ కి తెలుసు ఆ బాడీలో ఎక్కడ ప్రాబ్లం ఉందనేది. చెప్పడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం, చెప్పడం, లోపలికి వెళ్ళడం, ఇదే జరుగుతుందంట. ఆ రాత్రి మొదలుకొని ఎన్నెన్నో వందల ఆత్మలు స్వస్థత చేకూర్చే పనిలో నాతో కలిసి నాకు సహాయం చేస్తూ ఎన్నో తెలియని విషయాలను నేర్పించసాగాయి. ఆ విషయాన్ని నేను మీకు ఈ పుస్తకం ద్వారా అందజేస్తున్నాను. ఆ రోజు ఆ అబ్బాయి ఫస్ట్లో వాళ్ళ నాన్నకి చేశారు ఆమె. ఆ తర్వాత ఈ అబ్బాయిని మొదలుకొని ఇంకా ఆమె అందరికీ హీల్ చేయడం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఎన్నెన్నో వందల ఆత్మలు హీల్ చేసేటప్పుడు ఎకో మేడంకి సహాయం చేస్తూ తెలియని విషయాలు చాలా నేర్పించసాగారట. అంటే ఆ ఆత్మలతోటే ఆవిడ సహవాసం చేస్తూ మొత్తం వారి నుండి జ్ఞానాన్ని ఎకో మేడం తెలుసుకుంటూ ఉన్నారట. నెక్స్ట్ సబ్ హెడింగ్ ఆత్మ సృష్టి. ప్రతి మానవ శరీరం ఒక ఆత్మను కలిగి ఉంటుంది. మనం సహజంగా ఆలోచిస్తున్నప్పుడు ఆత్మ మన నుంచి వేరు అని భావిస్తుంటాం. కానీ నిజానికి ఆత్మ వేరు కాదు, ఆత్మ అద్భుతమైన శక్తిచే తయారు చేయబడింది. అవి కాంతి జీవులు. అవి ఏ రూపాన్ని అయినా ధరించగలవు. ప్రతి మానవ శరీరం ఒక ఆత్మ, అంటే ఒక శరీరం ఒక్క ఆత్మనే కలిగి ఉంటుంది.
మనం ఏమనుకుంటామంటే మనం వేరు శరీరం వేరు అనుకుంటాం. కానీ మనం వేరు శరీరం వేరు కాదు, మనమే ఆత్మ. నిజానికి ఆత్మ వేరు కాదు, మనమే ఆత్మ అని చెప్తున్నారు. అయితే ఈ ఆత్మ అనే పదార్థం ఒక అద్భుతమైన శక్తిచే తయారు చేయబడిందట. ఆత్మ ఎలా ఉంటుంది అంటే అవి కాంతి జీవులు, కాంతిలాగా. ఎగ్జాంపుల్ సూర్యుడు ఎలా ఉంటాడు, కాంతిగా ఉంటాడు కదా, అలా ఉంటుందట ఆత్మ. కానీ అంటే వీఆర్ లైట్ బీయింగ్స్ అనమాట. మనందరము కూడా కాంతి జీవులము. ఇప్పుడు అన్నమయ్య కూడా అంటారు చూడండి, కళలో నేను దీపశిఖలను దర్శించాను అంటారు. అంటే ఏంటి, ఆయన కాంతి జీవులను చూశారు, అసలైన ఆత్మస్వరూపాలను ఆయన దర్శించారు. సో మన ఒరిజినల్ కూడా మనం లైట్ బీయింగ్స్ అన్నమాట. అయితే ఈ కాంతి జీవులు ఏ రూపాన్ని అయినా ధరించగలవు, ఏ రూపంలో కంటే ఆ రూపంలోకి వెళ్తాయట. ఇక్కడ ఎక్కువ మేడం చెప్తున్నారు, నేను సంభాషించిన ఆత్మలు చాలా వరకు మానవ రూపంలో కనిపించేవి. అంతేకాక కొన్నిసార్లు కాంతి చారికలుగా లేదా నిర్దిష్టమైన ఆకారం లేని శక్తి స్వరూపాలుగా దర్శనం ఇస్తుంటాయి. అవి ఏ రూపాన్నైనా, మనకు తెలుసు ఆస్ట్రల్ తలాలలో మాస్టర్స్ ఏ రూపాన్నైనా ధరిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డ్రీమ్స్ కనెక్ట్ అయినప్పుడు చూడండి, మాస్టర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో కానీ, లేదా మనకు బాగా కనెక్ట్ అయిన వారి రూపంలో కానీ వస్తూ ఉంటారు. వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ రూపంలో రారు, మనం ఎవరికి కనెక్ట్ అయి ఉన్నామో వాళ్ళ రూపంలో వాళ్ళు వస్తుంటారు డ్రీమ్స్ లో. బాగా గమనించండి. అంటే ఈ కాంతి జీవులు ఏ రూపం అంటే ఆ రూపంలోకి వస్తారు. ఎక్కువ సార్లు మానవ రూపంలో ఉన్న వారిని చూశారట. ఆ తర్వాత కొన్ని టైమ్స్ లో కాంతి చారికలుగా కూడా చూశారట. ఒక్కొక్కసారి అసలు ఎలాంటి ఆకారం లేని కేవలం శక్తి స్వరూపాలుగా కూడా చూశారట. ఆత్మ ఏ రూపాన్ని ధరించినప్పటికీ ఆత్మ అనేది ఒక ఆలోచన. ఏ రూపమన్నా ధరించండి, కానీ ఆత్మ అనేది ఆలోచన. ఇప్పుడు మనం డ్రీమ్ లో మనం దృశ్యాలు చూస్తూ ఉంటాం, కానీ మనం కనపడం, అక్కడ నేను ఉన్నాను అనే ఫీలింగ్ కలుగుతుంది. అదే ఆత్మ అనేది ఒక ఆలోచన అన్నమాట. స్పర్శతో కూడిన జ్ఞాపకాలు, అంతు చిక్కని విషయాలు, మొత్తానికి ఆత్మ ఓ సజీవమైన శక్తి అని చెప్తున్నారు. ఆ పరమాత్మ మొదట ఆత్మను సృష్టించినప్పుడు దానికి ఆయనలోని దైవాంశను ప్రాణంగా ప్రవేశపెట్టాడు. దానివల్లనే మనలో దైవత్వం వెలువడింది. మన ఆత్మలో ఉండే ఈ దైవత్వమే ఆ పరమాత్మ స్వరూపంగా పిలువబడుతుంది. సో పరమాత్మ మొదట ఆత్మలను సృష్టించినప్పుడు ఆయనలో ఏదైతే దైవాంశం ఉందో దానినే మనలో ప్రాణంగా ప్రవేశపెట్టాడట. మన శ్వాసే కదా ప్రాణం, ఆ దైవాంశయే ప్రాణంగా ప్రవేశపెట్టాడట. దాని వల్లనే మన ఆత్మ లోపల దైవత్వం అనేది వెలువడింది అని చెప్తున్నారు. మన ఆత్మలో ఉండే ఈ దైవత్వమే ఆ పరమాత్మ స్వరూపంగా పిలువబడుతుంది. ప్రతి ఒక్క ఆత్మ పరమాత్మ స్వరూపమే అంటారు కదా. సో అంతేకాక ఆ దైవత్వం నుంచే నిరంతరం మనకు మార్గదర్శకాలను అందించే అంతరంగ సందేశాలు వెలువడుతుంటాయి. దానినే అంతర్ముఖ సంభాషణ అని సంబోధించడం జరుగుతుంది. ఏదైతే పరమాత్మ మన లోపల ఆయన దైవాంశను ప్రవేశపెట్టాడో ఆ దైవత్వం మన ఆత్మలో ఉందో అక్కడి నుంచే మనకి నిరంతరం కూడా మార్గదర్శకాలను అందించే అంతరంగ సందేశాలు, అంటే ఇంట్యూషన్స్ అంటారు. మన లోపల నుంచి ఇంట్యూషన్స్ వస్తుంటాయి, ఒక స్పార్క్ లాగా డివైన్ వాయిస్ తో ఎంతో ప్రేమతో వస్తుంటాయి. అవన్నీ కూడా అక్కడ నుంచే వస్తుంటాయి అన్నమాట. దానినే అంతర్ముఖ సంభాషణ అని సంబోధించడం జరుగుతుంది. ఎలాగైతే శిశువు తల్లి గర్భంలో ఉంటూ పోషణ పొంది ఎదుగుదలలో ఒకానొక స్థాయిని చేరాక బయట ప్రపంచంలోకి ప్రవేశిస్తుందో, అదేవిధంగా ఆత్మ కూడా సృష్టించబడినప్పుడు ఆ పరమాత్మతోనే ఉండి అన్నీ తెలుసుకుంటూ అభివృద్ధిలో ఒక స్థాయిని చేరిన తర్వాత తన జీవిత చక్రాన్ని ప్రారంభిస్తుంది. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తినే ఫుడ్ వాటర్ ద్వారానే పోషణ తీసుకుంటుంది. 9 నెలలు కడుపులో పెరిగాక బయటకు వచ్చి ఎలాగైతే తన జీవితాన్ని బయట ప్రారంభిస్తుందో ఇక్కడ ఆత్మ గురించి కూడా చెప్తున్నారు. ఆత్మ కూడా సృష్టించబడినప్పుడు ఆ పరమాత్మతోటే ఉంటుందంట. ఉండి అక్కడే అన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఎప్పుడైతే అభివృద్ధిలో ఒక స్థాయికి వస్తుందో అప్పుడు భూమి మీదకి వచ్చి తన జీవిత చక్రాన్ని ప్రారంభిస్తుందంట శరీరంతో. అప్పటి వరకు పరమాత్మతోనే ఉండి అన్ని నేర్చుకుంటుందంట. పరమాత్ముని లోకం అంటే ఆత్మలోకం. పరమాత్ముని లోకం ఎంతో పరిపక్వత చెందింది కనుక ఆ లోకం నుంచి బహుదూరంగా ఈ భూలోకాన్ని మనం జ్ఞానం పెంపొందించుకోవడానికి పాఠశాలగా ఆ పరమాత్మే సృష్టించాడు. అంటే ఎంతో పరిపక్వత చెందిన పరమాత్మ లోకం అంటే కంప్లీట్, ఇంకా సంపూర్ణమైన లోకం అన్నమాట. ఆ లోకం నుంచి మనం బహుదూరంగా ఉన్న భూలోకం, ఈ భూలోకం అనే పాఠశాలకి మనం నేర్చుకోవడానికే వచ్చాము. అయితే దీనిని కూడా ఆయన మన కోసమే
పరమాత్మే సృష్టించాడట. ఎందుకంటే మనం జ్ఞానం పెంపొందించుకోవడానికి. మనల్ని మనం వృద్ధి చేసుకుంటూ మనం నివసిస్తున్న ఈ లోకాన్ని కూడా వృద్ధి చేయాలన్నదే ఆ పరమాత్ముని యొక్క ముఖ్య ఉద్దేశం. మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ మన చుట్టూ ఉన్న వారిని కూడా డెవలప్ చేయాలనేదే పరమాత్ముడి యొక్క ముఖ్య ఉద్దేశం అట. జ్ఞానం సముపార్జించుకోవటానికి విభిన్న జన్మలతో పాటు అసంఖ్యాకమైన కాలాన్ని కూడా ఆ పరమాత్మ మనకు సమకూర్చాడు. ఎన్ని జన్మలంటే అన్ని జన్మలు, ఎంత సమయం అంటే అంత సమయం మనకి పరమాత్ముడు ఇచ్చేశాడు. అంతా ఈ ఒక్క జన్మలోనే నేను నేర్చేసుకోవాలని మనం ఏం పరిగెత్తాల్సిన అవసరం లేదు. నిదానంగా మనకి ఎంతవరకు చేతనవుతుందో అంతవరకు నేర్చుకుంటూ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్క అనుభవంతో నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. అంటే చూడండి, విభిన్న జన్మలు అంటే రకరకాల జన్మలు. ఈ జన్మలో తీసుకుంది మళ్ళీ నెక్స్ట్ జన్మకు ఉండనే ఉండదు. అలాగే అసంఖ్యాకమైన కాలం, ఎంతో కాలం ఉందంట మనం నేర్చుకోవడానికి. అదంతా కూడా పరమాత్మ మనకి సమకూర్చాడు అని చెప్తున్నారు. ఆయనకు ప్రతిరూపంగా అంతులేని శక్తి సామర్థ్యాలతో మనల్ని మనం అత్యద్భుతంగా మరల్చుకునేటట్లు మన ఆత్మను ఆ పరమాత్మ సృష్టించాడు. మనల్ని మనం ఎంతో అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోగలమని మనకు అర్థమైతే మన జీవితం ఇప్పుడు జీవిస్తున్న దానికన్నా ఎంతో విభిన్నంగా ఉండేది. మన అందరికీ కూడా అంతులేని శక్తి సామర్థ్యాలు మన లోపల ఆయన పెట్టేశాడు. కానీ మనకి తెలియదు అనమాట. మనకే తెలియదు ఒక్కొక్కసారి మన శక్తి. మనం ఏం చెయ్యలేము, నాకేం చేత కాదని అనుకుంటూ ఉంటాం. కానీ అద్భుతమైన దైవశక్తి మన లోపలే ఉంది. దాన్ని మనం జాగృతం చేసుకొని ఆ శక్తి సామర్థ్యాలను కనుక మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇప్పుడున్న జీవితం కంటే కూడా అద్భుతమైన జీవితం మనకి ఉంటుంది అని చెప్తున్నారు. నేను ఇటువంటి విషయాలపైన ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు శ్రోతలందరూ నేను వారి శారీరక స్థితిని ఉద్దేశించి మాట్లాడుతున్నానేమోనని అనుకునేవారు. అంటే ఎక్కువ మేడం ఆత్మకోణంలో చెప్తూ ఉంటే శారీరక స్థితిలో అంటే భౌతిక కోణం నుంచి వాళ్ళు అనుకునేవారట. వారిలో కొందరు నాతో, నేను పుట్టివాడిని కనుక ఎప్పటికీ క్రీడా రంగంలో రాణించలేను, నేను పరీక్షల్లో ఉత్తీర్ణత ఎప్పుడూ పొందనందువలన ఎప్పటికీ నేను ఓ మంచి ఉద్యోగస్తుడిని కాలేను, ఆ భగవంతుడు నన్ను పూర్తి శక్తి సామర్థ్యాలతో సృష్టించలేదు, నేను వికలాంగుడిని, నేను నిరుపేదను, నేను మందబుద్ధిని అనేవారు. అంటే ప్రతి ఒక్కరు భౌతిక కోణంలో చూసుకునేవారు. నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, వికలాంగుణ్ణి అని, ఎందుకు భగవంతుడు నన్ను ఇలా సృష్టించాడు అని అనుకునేవారు. కానీ వాళ్ళు లోపల ఉన్న ఆత్మని వాళ్ళు చూడడం లేదనమాట. ఆత్మలో మొత్తము కూడా దైవాంశం ఉంది. పరమాత్ముడిలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ మన లోపలే ఉన్నాయి. వాటిని మనం తెలుసుకొని యూటిలైజ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియక భౌతిక కోణంలోనే ఎక్కువ మేడంకి చెప్పేవారట. నేను ఇలా ఏం చేయలేకపోతున్నాను అనేసి ఆమెతో చెప్పేవారట. అయితే ఇక్కడ ఆమె ఏమంటున్నారంటే, మన శరీరం కూడా నిస్సందేహంగా అత్యున్నతమైన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది, కానీ నేను దాని గురించి మాట్లాడట్లేదు. అంటే శరీరం ఆత్మయే కాదు, శరీరం కూడా అత్యున్నతమైన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉందట. ఎలా అంటే మన శరీరంలో ఒక ఆర్గాన్ని తీసుకున్నా, శరీరం అంతా తీసుకున్నా కూడా కంటికి కనిపించని ఎన్నో అణువులు, పరమాణువులతో, కొన్ని కోట్ల అణువులు, పరమాణువులతో మన శరీరం నిర్మించబడి ఉంది. అది మనందరికీ తెలిసిన విషయమే. అంటే సంపూర్ణ సముదాయం, అణువులు పరమాణువుల సంపూర్ణ సముదాయమే మన శరీరం. అయితే మనం తెర ముందు కదులుతున్న ఈ దేహాన్నే చూస్తాము, కానీ తెర వెనుక దాన్ని నడిపించే ఒక ఆత్మశక్తి ఉంది. ఆ ఆత్మశక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తితో మిళితమై మనల్ని నడిపిస్తోంది అనే ఆత్మశక్తి గురించి మనకి ఎవరికి తెలియదు. ఇక్కడ ఆమె ఏమంటున్నారంటే, నిస్సందేహంగా శరీరం కూడా అత్యున్నతమైన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది, కానీ నేను దాని గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతోంది మన అందరిలోనూ ఉండే ఆత్మ గురించి. అదే అసలైన మనం. శరీరాన్ని ధరించిన ఆత్మ దైవత్వాన్ని, దివ్యత్వాన్ని కలిగి ఉంటుంది. మన ఆత్మలో ఉండే ఆ దివ్య శక్తే మనకు జీవాన్ని ఇస్తోంది. ఆ ఆత్మే మనకి జీవాన్ని ఇస్తోందంట. ఎలాగైతే ఆత్మ లేని శరీరం ఒక ఖాళీ కుండ లాంటిదో, అలాగే దైవత్వం లేని ఆత్మ కూడా శక్తి విహీనంగా ఉంటుంది. ఆత్మ లేని శరీరం ఎలా ఉంటుంది? ఇక్కడ ఎగ్జాంపుల్ ఖాళీ కుండలాగా ఉంటుంది. అలాగే ఈ ఆత్మ ఉండగానే సరిపోదు, ఇందులో దైవత్వం ఉండాలి. ఉన్న దైవత్వాన్ని మనం జాగృతం చేసుకోవాలి, దైవ లక్షణాలు పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే ఆ దైవత్వం లేదో ఆత్మశక్తి కూడా శక్తి విహీనంగా ఉంటుందంట, ఆత్మ కూడా అని చెప్తున్నారు. ఆత్మను గురించిన విషయంలో ఆ పరమాత్మ ఒకేసారి అన్ని ఆత్మలను కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించాడు అని, మరొకటి నిరంతరం కొత్త ఆత్మలను సృష్టిస్తూనే ఉంటాడు అన్న రెండు విభిన్నమైన నమ్మకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఆత్మలను సృష్టించే విషయంలో రెండు నమ్మకాలు ఉన్నాయట. ఏమనంటే, ఒకేసారి అన్ని ఆత్మలను కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే సృష్టించాడు పరమాత్మ అని ఒక అభిప్రాయం.
ఇంకొక అభిప్రాయం ఏంటంటే, ఇంకొక నమ్మకం ఏంటంటే, పరమాత్మ నిరంతరం కొత్త ఆత్మలను సృష్టిస్తూనే ఉంటాడు అనేది ఇంకొక నమ్మకం ఉందట. కానీ ఇక్కడ ఎక్కువ మేడం ఏం చెప్తున్నారంటే, నా అంతరంగం ఏం చెబుతోంది అంటే, ఆ పరమాత్మ నిరంతరం ఆత్మలను సృష్టిస్తూనే ఉంటాడు అని చెప్తున్నారు. అందుకే మన జనాభా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది. నమ్మకాలను ఉద్దేశించి మనం వృద్ధ ఆత్మ, నూతన ఆత్మ అన్న పదాలను వింటూ ఉంటాం. వృద్ధ ఆత్మ అనేది భూమిపైన అనేక జన్మలు తీసుకొని ఆ జన్మ పరంపరల వలన ఎక్కువ అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. మనందరికీ తెలుసు వృద్ధ ఆత్మలు అంటే ఇప్పుడు పత్రిజీ లాంటి వారు ఇంకా కంప్లీట్ సోల్ అనమాట. వారు భూమి మీదకి వచ్చి వాళ్ళు చేయాల్సిన పని చేసి ఎంతో మందిని జ్ఞానవంతులుగా తయారు చేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళందరూ కూడా వృద్ధాత్మ కేటగిరీలోకి వస్తారు. ఇక్కడ ఏమంటున్నారంటే వృద్ధాత్మ అనేక జన్మ పరంపరల వలన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. నూతన ఆత్మ భూమిపైన తక్కువ జన్మలు తీసుకోవడం వలన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకునే మార్గంలో ఉంటుంది. అంటే ఇంకా ఇది అనుభవ జ్ఞానాన్ని పొందే మార్గంలోనే అవేలోనే ఉంటుందట. నేను అప్పుడే పుట్టిన శిశువు కళ్ళలోకి చూసి ఆ శిశువులో ఉన్నది వృద్ధాత్మ లేక నూతన ఆత్మ అని చెప్పగలను. అంటే ఎక్కువ మేడం శిశువు కళ్ళలోకి చూసే చెప్తారట. ఎలా అంటే వృద్ధ ఆత్మ కలిగి ఉన్న శిశువులో పూర్తి ఎరుకతో కూడిన దృష్టి ఉంటుంది. నేను మళ్ళీ వచ్చాను అన్న భావం కనపడుతుంది. అంటే శిశువు కళ్ళలోకి చూసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుందంట ఆ సోలు. అంటే నేను మళ్ళీ వచ్చాను అని పూర్తి అవేర్నెస్తో ఎరుకతో ఉంటుందంట శిశువు యొక్క దృష్టి. అదే మనకి గుర్తనమాట. నూతన ఆత్మను కలిగి ఉన్న శిశువులో ఎరుకతో కూడిన దృష్టి ఉండదు. ఎరుకతో ఉన్న దృష్టి ఆ కాన్ఫిడెంట్ నూతన ఆత్మలో ఉండదట. ఏది ఏమైనప్పటికీ శిశువు ఆత్మను కలిగి ఉంటుంది. మరి ఆ ఆత్మకు భూమి మీదకు రావడానికి గల కారణము ఉంటుంది. అంటే అంటుంటారు కారణ జన్ములు అంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కారణ జన్ములే. మనందరం భూమి మీదకి వచ్చామంటే ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది. ఏదో ఒక కారణం మీద మనం వస్తాము. సో ఏది ఏమైనటికీ ఒక శిశువు లేదా ఒక శరీరం ఖచ్చితంగా ఒక ఆత్మను కలిగి ఉంటుంది. అది భూమి మీదకి రావడానికి గల కారణం కూడా ఉంటుంది అని ఎక్కువ మేడం చెప్తున్నారు. నెక్స్ట్ సబ్ హెడింగ్ ఆత్మ ప్రయాణం. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఒక వెండి తీగతో శరీరానికి అనుసంధానించబడి ఉంటుంది. మరణానంతరం ఆ బంధం తెగిపోతుంది. మన అందరికీ తెలుసు మన భౌతిక శరీరానికి మన ఆత్మకి మధ్య కనెక్షన్ వెండి తీగ సిల్వర్ కార్డ్ అని ఒక కనెక్షన్ ఉంటుంది. ఎలా అంటే తల్లి కడుపులో బేబీ ఉన్నప్పుడు పేగు కనెక్షన్ ఉంటుంది చూడండి తల్లికి బేబీకి. అలా మన భౌతిక శరీరానికి మన ఆత్మకి సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ బ్రతికున్నంత వరకే ఉంటుంది. ఆ కనెక్షన్ కట్ అయింది అంటే ఇంకా మరణమే అనమాట. ఆత్మకు పరిమితులు లేవు. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలదు. ఆ వెండి తీగకు హద్దులు లేవు. అది ఎంత దూరం కావాలి అంటే అంత దూరం వెళ్ళగలుగుతుంది. ఆత్మకు మనసు తప్ప ఏది అడ్డు కాదు. అంటే మనం నిద్రపోతున్నప్పుడు అది ఎంత దూరమైనా సాగుతుంది. ఆ సిల్వర్ కార్డు ఎన్ని లోకాలకైనా ఎంత దూరమైనా వెళ్ళి రాగలుగుతుంది. దానికి హద్దులే లేవు. కానీ దానికి ఒకే ఒకటి అడ్డం ఉందట. ఏంటి అంటే మనసు. ఈ మనసు అంటే ఆ సోల్ బయటకు వచ్చినప్పుడు అక్కడ ఏదో చూస్తుంది, భయపడుతుంది. వెంటనే శరీరంలోనికి టక్కున వచ్చేస్తుంది. అక్కడ ఏం పని చేసింది? మనసు పనిచేసింది. అంటే మనసు మాత్రమే అడ్డు, కానీ అసలు ఆ వెండి తీగకు హద్దులు లేవు. అది ఎంత దూరమైనా సాగుతుంది అని చెప్తున్నారు. కొందరికి ఆత్మ ప్రయాణం లేదా సూక్ష్మ శరీరయానం అన్న విషయాలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి. మన ఆత్మ మన ఆధీనంలో ఉండదు అన్న విషయం చాలా మందికి నచ్చదు. కానీ మనకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. చాలా వరకు ఆత్మలు మనం నిద్రిస్తున్న సమయంలో బయటకు వస్తుంటాయి. అంతేకాక మనం మేలుకుని ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు బయటకు వెళ్ళి తిరిగి తక్కువ సమయంలోనే శరీరంలోనికి ప్రవేశిస్తుంటుంది. ఈ పుస్తకం ఆత్మ బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తుందో తెలియజేస్తుంది. ఇలా జరగటానికే ఆత్మ మరియు శరీరం ఎక్కువ సుముఖత చూపిస్తాయి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మనం నిద్రపోతున్నప్పుడు ఖచ్చితంగా ఆత్మ బయటకు వెళ్తుంది. ఆత్మలోకాలలోకి వెళ్ళి అది దానికి ఎక్కడి వరకు జ్ఞానం ఉందో అక్కడికి వెళ్తుంది. అక్కడ జ్ఞానం నేర్చుకుంటుంది. మళ్ళీ వచ్చి అక్కడ చూసింది మన బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది మనందరికీ తెలుసు. కానీ నిద్రిస్తున్నప్పుడే కాదు, మనం మెలకువతో ఉన్నప్పుడు కూడా సోల్ ఒక్కొక్కసారి బయటకు వెళ్ళి చాలా షార్ట్ టైంలో మళ్ళీ శరీరంలోకి వస్తుందంట. అది అప్పుడు మనకి తెలియదు, కానీ ఇక్కడ ఇచ్చారు. శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చిందని తెలియపరిచే కొన్ని సూచనలు. అంటే ఆత్మ శరీరంలోంచి బయటకు వచ్చిందని తెలియపరచడానికి ఇక్కడ మనకి ఒక 6 సూచనలు ఇచ్చారు.
ఒకటి, రాత్రి నిద్రిస్తున్న సమయంలో మన శరీరానికి ఒక ఆకస్మికమైన గట్టి కదలిక కలుగుతుంది. క్షణకాలంలోనే మెలకువ వచ్చి మళ్ళీ నిద్రలోకి జారుకుంటాం. ఇది మన అందరికీ జరుగుతుంది ఫ్రెండ్స్. పడుకోగానే ఒక జర్క్ వస్తుంది, ఉలిక్కి పడతాం. ఉలిక్కి పడి కొంచెం మెలకువ వస్తుంది, మళ్ళీ నిద్రపోతాం. అప్పుడు ఆత్మ బయటకు వచ్చినట్టు మనకి గుర్తు అనమాట. సోల్ అప్పుడు బయటకి రిలీజ్ అవుతుంది. రెండవది, గాలిలో తేలుతున్న అనుభూతినిచ్చే కలలు కంటాం అని అవి వాస్తవమే అనిపిస్తాయి. ఆస్ట్రల్ ట్రావెల్ చాలా మందికి పైన మేము తిరుగుతున్నాము, ఒక బర్డు లాగా రౌండ్స్ వేసాము అని అంటారు. సో ఇది కూడా ఆత్మ బయట ఉన్నదని తెలుసుకోవాలి. 3, అర్ధరాత్రి మెలకువ వచ్చినా కళ్ళు తెరవలేం, శరీరాన్ని కదల్చలేకపోతాం. ఇది మన అందరికీ జరుగుతుంది. ఆ సోల్ ఇంకా బాడీలోకి రాదు. ఇక్కడ మనం అరుస్తూ ఉంటాము, పక్కన వాళ్ళని పిలుస్తూ ఉంటాము, ఏడుస్తాము, శరీరాన్ని కదిలించాలని చూస్తాము, కానీ శరీరం కదలదు, మనం కళ్ళు తెరవలేము. ఎందుకంటే సోల్ ఇంకా బాడీలోకి రాలేదు, ఇంకా అది అక్కడే ఉంది. లేచిన తర్వాత అందరినీ అరిచేస్తాం, నేను ఎంత పిలిచినా కానీ మీరు పలకలేదు అంటే వాళ్ళేమో మీరు ఎప్పుడు పిలిచారు మమ్మల్ని వాళ్ళు అంటారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే సోల్ అప్పుడు మన శరీరంలో లేదు, అది బయట ఉంది అని అర్థం. 4వది, రోజులో కొన్ని క్షణాల పాటు మనం నిశ్చలంగా ఉండిపోతాం, పగటి కల కంటున్నట్లు. మనము అంట మెలకువతోటే ఉంటాం, కానీ ఎక్కడో పెడతాం దృష్టిని, పగటి కల కంటున్నట్టు నిశ్చలంగా ఉంటామంట, అలా ఉండిపోతాం. అప్పుడు కూడా సోల్ మన బాడీలో ఉండనట్టంట, బయటికి వెళ్ళిపోయినట్టట. ఇది ఒక గుర్తు. ఇంకా 5th పాయింట్, చనిపోయిన వారినో మనకు ఇష్టమైన వాళ్ళనో కలలో కలిసినప్పటికీ నిజంగా కలిసిన అనుభూతిని పొందుతాం. మన అందరం కూడా చనిపోయిన మన ఆత్మీయులతో గడుపుతూ వస్తుంటాం ప్రతిరోజు ఆత్మగా. సో వాళ్ళతో గడిపిన తర్వాత, మనకి ఇష్టమైన వాళ్ళతో గడిపిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత అంటే అసలు అది కలలాగా అనిపిదట, నిజంగానే వాళ్ళని కలిసి వచ్చిన ఆ ఫీలింగ్, అనుభూతి ఉంటుందంట. అది కూడా ఆత్మ బయటకు వెళ్ళింది అని మనకి గుర్తంట. ఇక 6th పాయింట్, కలలో నీకు ఇష్టమైన వాళ్ళను కలిసి మేలుకున్నాక వాళ్ళను వదిలి వచ్చినందుకు బాధగా అనిపిస్తుంది. ఎప్పుడైతే డ్రీమ్లో బాగా వాళ్ళతో హ్యాపీగా ఉంటామో మెలకు రాగానే బాధపడతాం. దాని అర్థం కూడా సోల్ బయటికి వెళ్ళిపోయి ఆత్మలోకంలో విహరించి వచ్చిందని అర్థం. ఈ 6th పాయింట్స్ కూడా శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చిందని తెలియపరిచే కొన్ని సూచనలు అని చెప్తున్నారు. మనం మేలుకొని ఉన్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం మన ఆత్మ ప్రయాణ అనుభవాలు సహజంగా రాత్రిళ్ళు కలుగుతుంటాయి. మనం ముందు రాబోయే అధ్యాయాలలో ఆత్మ తన సిద్ధాంతాలకు కట్టుబడి సాక్షిగా ఎలా ఉంటుందో చూస్తాం. అంటే మనం మెలకువతో ఉన్నప్పుడు సోల్ బయటకు పోతే మనము అలాగే నిశ్చలంగా ఉండిపోతాం, మనం చేయాల్సిన పనులు చేయలేం. కాబట్టి సోల్ చూడండి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం రాత్రి హాయిగా పడుకొని నిద్రపోయి రెస్ట్ తీసుకుంటున్నప్పుడు చక్కగా లేచి కూర్చొని పక్కన కూర్చొని వీళ్ళు పడుకున్నారా లేదా, ఎలా ఉన్నారని చూసుకొని మరి అది వెళ్తుందట ఆత్మలోకానికి. మ్యాక్సిమం రాత్రిలే వెళ్తుందట. నేను నా దగ్గరకు స్వస్థత పొందడానికి వచ్చిన వారి ఆత్మలతో సంభాషిస్తున్న సమయంలో చాలాసార్లు ఆత్మ ఆ శరీరానికి తన గురించిన విషయాలు ఏవి చెప్పవద్దని, అవి అర్థం చేసుకునే స్థాయి ఆ శరీరానికి లేదని చెప్పింది. అంటే ఈమె ఎవరికైతే స్వస్థత చేకూరుస్తూ ఉందో, ఇందనుక మనం ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని చెప్పుకున్నాం, సోల్ బయటకు వచ్చింది కదా, అంటే ఆ ఆత్మలు ఎక్కువ మేడంకి చెప్పేవారట, మీరు మా గురించి అంటే తన ఆత్మ గురించి తనకి చెప్పొద్దు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ శరీరానికి ఇంకా వీటి గురించి తెలుసుకునే అంత అవగాహన లేదు, చెప్పొద్దు అని ఆ ఆత్మలు ఎక్కువ మేడంని అనేవారట. ఆత్మ తనకు కలిగే ప్రతి అనుభవాన్ని జ్ఞానంగా సముపార్జించుకోవటానికి శరీరాన్ని ఒక పరికరంలా ఉపయోగించుకుంటుంది. ఆత్మ ఎల్లప్పుడూ భావోద్వేగాలకు దూరంగా ఉంటుంది, కానీ శరీర స్థితిలో ఉన్న మనం సహజంగా మనకు ఎదురైన ఏ సంఘటనలకైనా భావోద్వేగాలతోనే స్పందిస్తుంటాం. చూడండి, అంటే ఆత్మ అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి శరీరాన్ని ఒక పరికరంగా, ఒక టూల్ లాగా మనం తెచ్చుకున్నాం. ఎందుకంటే శరీరం లేకపోతే మనం ఏ అనుభవాలను కూడా పొందలేము, ఆత్మకు అనుభవాలు రావు. అందుకే ఒక పరికరంలా ఉపయోగించుకుంటుంది. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పాలంటే కూడా శరీరం ఒక పరికరంగా యూజ్ అవుతుంది. మనం ఇంట్లో పొద్దున్న లేస్తే ఎన్నో పనులు చేస్తాం, ఆ పనులన్నిటికీ కూడా శరీరం ఒక పరికరం లాగా ఆత్మ ఉపయోగించుకుంటుంది. కానీ ఆత్మ ఎల్లప్పుడూ భావోద్వేగాలకు దూరంగా ఉంటుందంట. భావోద్వేగాలకు అది అస్సలు లోనవదట. ఎందుకంటే ఆత్మ యొక్క అసలు స్వరూపం ఆనంద స్వరూపం, అది ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఆత్మారాముడు అంటారు చూడండి, ఆత్మ ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఆనందంగా ఉంటుంది. కానీ భావోద్వేగాలు ఇవన్నీ కూడా శరీరానికి మనసుకు సంబంధించినవి. ఈ భావోద్వేగాలన్నీ మనల్ని భ్రమలకు గురి చేస్తూ ఉంటాయి. శారీరక స్థాయిలో, మానసిక స్థాయిలో ప్రతి భావోద్వేగం కూడా మనల్ని భ్రమలకు గురి చేస్తూ ఉంటాయి. అందుకే మనం వీటికి స్పందిస్తూ ఉంటాం. కానీ ఆత్మ ఎప్పుడూ కూడా ఆనంద రూపం అన్నమాట, అది ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది, ఈ భావోద్వేగాలన్నిటికీ కూడా దూరంగా ఉంటుంది.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎకోస్ ఆఫ్ ద సోల్ ఆత్మానుభవాలు ఇంతవరకు తెలుసుకున్నాము. మళ్ళీ మనము నెక్స్ట్ ఆత్మ ప్రయాణం ఎప్పుడు జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ఇంత చక్కటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన యూనివర్స్కి, రచయిత్రి ఎకో బోడెన్ మేడంకి, తర్వాత మీ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.